విస్తారంగా పెరిగిపోవడంతో ఇవాళ ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏ మూల కూర్చున్నా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కానీ పోస్ట్ రూపంలో కానీ ఎలా అయినా కూడా పెట్టొచ్చు. అలాగే ఇంటర్నెట్ వాడకం కూడా విపరీతంగా పెరిగింది. ఇంతకుముందు కేవలం అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యి, అంటే సిటీస్ నుంచి టైర్ 1 టౌన్స్, అలాగే టైర్ 2 టైర్ 3 టౌన్స్ నుంచి దాదాపు ఇప్పుడు పల్లెలకు కూడా వెళ్ళిపోయింది. రూరల్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట కూడా, అంటే గ్రామీణ భారతం మంది అన్ని చోట్ల కూడా ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఎక్కువ అవ్వడంతో దాదాపుగా ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ఈ ఫేస్బుక్లు లేకపోతే మరీ ట్విట్టర్ లాంటి వాటి వాడకం కొంత రూరల్ ప్రాంతాల్లో అంత చేయకపోయినా ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియా యాప్స్ బాగానే వాడతారు. దీంట్లో ఏంటంటే ఏదైనా అభిప్రాయం చెప్పొచ్చు. అది క్రిటికల్గా ఉండొచ్చు, లేకపోతే ఫన్నీగా ఉండొచ్చు, లేకపోతే విమర్శనాత్మకంగా ఉండొచ్చు. ఇంతకుముందు కేవలం మీడియాలో మాత్రమే ప్రముఖమైన వ్యక్తులకు మాత్రమే తమ అభిప్రాయాలు పంచుకునే ఒక వెసులుబాటు ఉండే దగ్గర నుంచి ఈరోజు ఎవరైనా కూడా తమ అభిప్రాయాన్ని నేరుగా చెప్పేసేయచ్చు, లైవ్లో కూడా చెప్పచ్చు. ఇక ఇదే విషయం మిగతా అంశాలు పక్కన పెడితే రాజకీయాల్లో ఎలా వాడుతున్నారు. ప్రతి రాజకీయ పార్టీ, అంటే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్యకర్తలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, బీజేపీ నుంచి అతి చిన్న పార్టీ వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా విభాగం ఉంటుంది. అది కొన్ని పార్టీలకు చాలా యాక్టివ్గా ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ లాంటి సోషల్ మీడియా విభాగానికి జాతీయ స్థాయిలో వేల మంది వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అందులో చిన్న పార్టీలకి పదుల సంఖ్యలో ఉండొచ్చు, లేకపోతే సింగిల్ డిజిట్లో కూడా ఉండొచ్చు. బట్ ఏదో ప్రతి పార్టీకి అయితే ఆ యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం కానీ, వైసీపీ సోషల్ మీడియా విభాగం కానీ, జనసేన వాళ్ళైతే అప్పుడు శతఘ్నులు అనే పేరుతో సోషల్ మీడియా వింగ్ చాలా యాక్టివ్గా ఉండాలి అని. కానీ ఎందుకు యాక్టివ్గా ఉండాలంటే సమాజంలో ఉన్న ఇష్యూస్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడానికి, లేదా రాజకీయ పార్టీల ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురావడానికి, దానికి సొల్యూషన్ ఓరియంటెడ్గా ఒక చర్చ జరగడానికి, ఒక థ్రెడ్ లాగా ఒక చర్చ జరగడానికి అది సోషల్ మీడియా వాడుకోవాలి. కానీ సోషల్ మాఫియాగా ఎప్పుడు మారుతుంది అంటే ఇదే సోషల్ మీడియా వేదికగా, అది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇంకేదైనా రకరకాల వాట్సాప్, ఇలా ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు, దీంట్లో ఆ సౌకర్యాన్ని సౌలభ్యాన్ని ఉపయోగించుకొని ప్రత్యర్థి పార్టీల నాయకుల మీద, ఒకటి తమ అభిమాన పార్టీ నాయకుడిని హీరోగా చేయడము, ఇంత వాడులేడు అంత వాడులేడని చెప్పుకోవడం వరకు సరే పర్వాలేదు. కానీ ప్రత్యర్థి పార్టీల రాజకీయ నాయకులు టార్గెట్గా కూడా కొంతవరకు విమర్శలు చేస్తే అది కూడా పరిశీలాత్మకంగా, లేకపోతే క్రిటికల్గా, అది పాలసీలు కావచ్చు, లేకపోతే పార్టీ విధానాలు కావచ్చు, మేనిఫెస్టోలు కావచ్చు, లేకపోతే స్కీములు కావచ్చు, వీటి మీద ఏం చేసినా పర్వాలేదు, ఎంత చర్చ జరిగినా పర్వాలేదు. కానీ వాళ్ళు ఉన్నది దానికోసం కాదు. ఆ పార్టీ ముఖ్య నాయకుడి వ్యక్తిగత జీవితము, ఆ పార్టీ నాయకుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, లేకపోతే వాళ్ళకి రకరకాల సంబంధాలు అంటగట్టి, అంటే మనమే ఆ సోషల్ మీడియా పోస్టింగ్స్ చూస్తే ఒకసారిగా ఒళ్ళు గగుర్పాటికి గురవుతుంది. అని దారుణంగా మాట్లాడుతున్నారేంటని నేను ఆ భాష ఈ లైవ్ చర్చలో, లైవ్ షోలో వాడాలనుకోవట్లేదు. విజువల్స్ అయితే నేను చూపిస్తున్నాను, కానీ అవి ప్రస్తావించదలుచుకోవట్లేదు. ఎందుకంటే ఇవే దరిద్రపు మాటలు, రాతలు, సంబంధాలు మన కుటుంబ సభ్యుల మీద కనుక ప్రయోగిస్తే ఎలా ఉంటుందని ఆ సోషల్ మీడియాలో రాసే, ఈ చెత్తరాతలు రాసే సోషల్ సైకోలు ఒక్కసారి ఆపాదించుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. నాట్ ఓన్లీ ఈ భాస్కర్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఇతని విషయమే అని కాదు, ఇంకా ఇలా చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత బయటపడ్డాక చెప్తున్న విషయం ఏంటంటే, మేమేదో కొంత ఆ పార్టీకి అనుకూలంగా అభిమానం కోసం మొదలెట్టాం, కానీ మమ్మల్ని పికప్ చేసి మాతో ఇంకా ఇదిగో ఇలా రాయండి ఇలా రాయండి అని ట్రైనింగ్ ఇచ్చి డైరెక్షన్ ఇచ్చింది మాత్రం వైసీపీ సోషల్ మీడియా సెల్ అని వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ బయటపడిపోయింది కదా. ఇప్పుడు వాపోయి అయ్యో అరెస్టులు చేసేసారా, తండ్రి అంత్యక్రియల కోసం వచ్చిన భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటే వాడు కలుగులో దాక్కుని ఎక్కడో ఒక మూల, వీళ్ళు ఎక్కడ కూడా ఉండరు, రాష్ట్రంతో కానీ దేశంతో కానీ ఇక్కడ రాజకీయాలతో కానీ నేరుగా సంబంధాలు ఏం లేవు. అమెరికాలోనో లండన్లోనో ఇంకో చోటో ఉద్యోగ నిమిత్తం వీళ్ళు అక్కడ ఉంటారు. పార్టీ ఆ నాయకుడు అంటే విపరీతమైన అభిమానంతో ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ అది దురభిమానంగా మారినప్పుడు
ఇప్పుడు మీకు ఇక్కడ పార్టీ నాయకులు ఉంటారండి, కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కత్తులతో రప్పారప్ప అని విరంగాలు చేస్తున్నారు. అయితే మా పార్టీ నాయకుడు ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు అని పొగుడుకుంటున్నారు. అవతల పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మహిళల నాయకులు లేదు, ఇంకొక నాయకులు లేదు, మైక్ దొరికితే మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి కాదు పట్టపగలు నరికేయండి అని చెప్తారు. ఇది ఒక ఎత్తు అయితే, ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఇంకా అసభ్యంగా, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు భాస్కర్ రెడ్డి అనేవాడు ఫోటో పెట్టి రాశాడు, అతని ఐడెంటిటీ తెలుసు. కొంతమంది యునానిమస్గా ఉంటారు, అంటే వాళ్ళకి ఫోటోలు ఉండవు, ఫేక్ పేర్లు ఉంటాయి. ఇక వాళ్ళు రాసే రాతలు కానీ ఇవన్నీ ఎంత దారుణంగా ఉంటాయంటే మనం మాట్లాడుకోవడానికి కూడా ఇబ్బంది కలిగించే అంత దారుణంగా ఉంటాయి. అందుకే నేనేం ప్రస్తావించట్లేదని చెప్పింది. దీనివల్ల వాళ్ళు ఏం సాధిస్తారంటే అదో సునకానందం అంతే. ఇందులో సాధించేది ఏంటి ఏమో మరి, వాళ్ళకి ఏమన్నా పార్టీ నుంచి డబ్బులు ఇస్తున్నారా? ఇప్పుడు మనం చూపించిన వర్రా రవీందర్ రెడ్డి, ఇంతకుముందు అంటే భారతీ పిఏ, అతను రాసిన రాతలు అంతకు మించి ఉన్నాయి. ఇప్పుడు మీరు అడగచ్చు ఏ వైసీపీ వాళ్ళేనా అని. నేను ఓన్లీ వైసీపీ అంటలా, టీడీపీ సోషల్ మీడియా విభాగం కానీ, జనసేన సోషల్ మీడియా విభాగం కానీ, దాని అభిమానులు కానీ, మద్దతుదారులు కానీ, ఎవరు అవతల వాళ్ళని టార్గెట్ చేసి తప్పుడు రాతలు రాసినా కూడా చర్యలు తీసుకోవాల్సిందే. దానికి ఎగ్జాంపులే చేబ్రోలు కిరణ్ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్త అప్పుడు వైఎస్ భారతి గారి మీద ఒక సభ్యకరమైన పోస్టు పెడితే ఒక్కరోజు తిరగకుండా అరెస్ట్ చేశారు, అతన్ని జైలుకి పంపించారు. అలాగే ఇంకా అనేక ఘటనలు ఉన్నాయి. మాటలు ఎవరు బయట మాట్లాడినా అరెస్టులు చేస్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, నేనేం వెనకేసుకురాను, పార్టీ కూడా వెనకేసుకురాదు, అవసరమైతే పార్టీని సస్పెండ్ చేసి పడేస్తామని. చేశారు కూడా కొంతమందిని, అలాగే పార్టీకి సంబంధం లేదని ప్రత్యేకంగా అధ్యక్షుడు సంతకంతో లేఖలు విడుదల చేశారు. అలా ఉండాలంటున్నాను నేను. కానీ వైసీపీ నిన్న ప్రెస్ మీట్లు పెట్టి అదిగో మా వాళ్ళని అరెస్ట్ చేస్తారా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు యూత్ విభాగానికి మీటింగులు పెట్టి మీ సెల్ ఫోన్లోనే గన్లుగా వాడుకుని తోటాలతో పేల్చేసేయండి అంటారు. అంటే ఏంటి దాని అర్థం? ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాసేయండి, కేసులు, అరెస్టులు, జైళ్ళు పెద్ద విషయాలు కాదు, రాజకీయాల్లోకి రావాలనుకునే వాడికి రేపు పొద్దున్న ఇదిగా మనం డిజిటల్ బుక్ పెట్టాము, వచ్చిన తర్వాత సంగతి చూద్దాం అని చెప్తే వీళ్ళు రెచ్చిపోకుండా ఉంటారా? లేకపోతే రప్పారప్ప అంటే తప్పేంటి అన్నాక రెచ్చిపోకుండా ఉంటారా? అంటే ఒక రాజకీయ పార్టీ అధినేత, ఒక పార్టీ ఏం సందేశం ఇస్తుంది? వీళ్ళని అరెస్ట్ చేస్తే తప్పేంటి? ఇలాంటి సోషల్ సైకోల్ని వీళ్ళనే కాదు ఇంకా మిగతా వాళ్ళని కూడా బయటికి లాగి వాళ్ళని జైల్లోకి పంపిస్తే తప్పేంటి? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదే రాతలు మీ తల్లిదండ్రులకు చూపించండి, ఇదిగో నేను ఇలా రాస్తున్నాను, కరెక్టేనా? చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద, లేకపోతే మహిళా నాయకుల మీద, హోంమంత్రి అనిత మీద, లేకపోతే ఇంకో బీజేపీ కార్యకర్త అధికార ప్రతినిధి యామినీ శర్మ మీద, లేకపోతే ఇంకో టీడీపీ కార్యకర్త గాయత్రో, రమ్యో, అనూషో, వీళ్ళ మీద, ఇంకా చాలామంది నాకు గుర్తున్న పేర్లు చెప్తున్నాను అంతే, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్న శిరీష్ గారి మీద. వీళ్ళకేంటంటే జెండర్ దొరికితే చాలు. నిన్నగాక మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మీద, అక్కడ ప్రశాంతి రెడ్డి మీద, అవి నోళ్ళా లేకపోతే డ్రైనేజ్లా? సో మాట్లాడడానికి అవకాశం దొరికితే మాటలు, లేకపోతే ఇదిగోలా రాతలు. దీని మీద అరెస్టులు చేస్తే ఇక వీళ్ళేదో పోరాట యోధులు, ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు అరెస్ట్ అయినట్టు హాహాకారాలు, గొడవలు, గోళ్ళు. ఇదే ఇవాల్టి సబ్జెక్టు.